హాయ్ అండి. అరటికాయ ముద్దకూర మీలో ఎంతమందికి తెలుసు నాకు కమెంట్స్లో చెప్పేసేయండి. బంగాళదుంప ముద్దకూరతో మనం చాలా రకాల డిషెస్ కూడా చేసుకుంటాము. బంగాళదుంప ముద్దకూర అన్నంలోకి బాగుంటుంది. దాంతో వడపావులో వేసుకోవచ్చు, ఆలు బొండాలో వేసుకోవచ్చు, రకరకాలుగా అయితే వేసుకోవచ్చు. అరటికాయ ముద్దకూర చాలా తక్కువ మంది తింటారు, చాలా తక్కువ చేసుకుంటారు. ఇక్కడ పూణేలో అరటికాయలు సరిగ్గా దొరకవు. బట్ అరటికాయలు దొరికితే మాత్రం నేను ఖచ్చితంగా ప్రిఫర్ చేసేది అయితే అరటికాయ ఫ్రై ఒకటి, అరటికాయ ముద్దకూర ఒకటి. అయితే నేను మన ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న అరటికాయలతో చేసిన రెసిపీ అండి ఇది. పాత వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చక్కగా అరటికాయ ముక్కలు చేసుకుని తొక్క తీసి ముక్కలు చేసుకుని ఉప్పు పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టేసుకోండి. అదైతే బంగాళదుంపల్లాగే కామన్. అయిపోయాక చక్కగా కూర చేసేసుకోవడానికి ఒక మూకుడు కానీ బాండీ కానీ తీసుకుని అందులో చక్కగా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ మీ ప్రిఫరెన్స్. పిల్లల కోసం వండుతున్నట్టయితే నెయ్యి ప్రిఫర్ చేయండి. నూనె వేసేసుకుని అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసేసుకుని చక్కగా పోపు వేయించేసుకోండి. పోపు చక్కగా వేగితేనే మనకు కొంచెం కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. హైలో మాత్రం పోపును ఎప్పుడూ వేయించద్దండి. చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను నేను. కొంతమంది ఏంటంటే కంగారుగా అయిపోవాలని హైలో పెట్టేసి ఫ్రై చేసేస్తారు. ఫస్ట్ మూకుడు పెట్టి అది హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. బాగా వేడెక్కాక అందులో నూనె వేసి అందులో పోపు వేసామనుకోండి చక్కగా వేగిపోతుంది. అయితే స్టీల్ వాటిల్లోనూ లేకపోతే పల్చటి అడుగున్న వాటిల్లోనూ చేసేటప్పుడు మాత్రం అంత హైలో పెట్టి చేయకండి. వెయ్యగానే పోపు మాడిపోతుంది. సో ఓపికగా పోపు వేయించుకున్నాక అప్పుడు మాత్రమే నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాలి. నేనైతే చక్కగా అరటికాయ ముక్కలు ఉడికించేసి పెట్టేశాను. అదిగోండి అరటికాయ ముక్కలు ఉడికించేసి పెట్టేశాను. చక్కగా వాటర్ అంతా తీసేసుకుని పోపు వేగిపోయింది చూసారా, చక్కగా రెడ్ కలర్ వచ్చింది. ఇంక ఇందులోనే కొంచెం కరివేపాకు వేసేసుకుని కరివేపాకు వేసాక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు. ఈ సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలతోనే అసలు టేస్ట్ ఉంటుందండి కూరకి. సో ఇందులోనే ఉప్పు పసుపు తగినంత. నేను అరటికాయలు కూడా ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి ఉడికించాను కాబట్టి ఉల్లిపాయలకు తగ్గట్టుగా పసుపు వేస్తే చాలు. ఉప్పు కూడాను ఎక్కువ వేస్తే మళ్ళీ కూర అంతా పాడైపోతుంది. పసుపు ఎక్కువైనా టేస్ట్ బాగోదు కాబట్టి వగరు టేస్ట్ వచ్చేస్తుంది. సో చూసి వేసుకోండి కలర్ కోసం, అంతే. ఉల్లిపాయలు వేసాక చక్కగా వేయించుకోండి. అయితే లాస్ట్లో మాత్రం నిమ్మకాయ పిండుకోవడం మాత్రం కంపల్సరీ అండి. బంగాళదుంప ముద్దకూరలో నిమ్మకాయ పిండుకొని తింటే ఎంత బాగుంటుందో అరటికాయ ముద్దకూరైనా అంతే. దీని కాంబినేషన్ పప్పుల్స్ కానీ ముక్కల పులుసు కానీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. నేను నీళ్ళు తీసేసి చక్కగా మిగిలిన అరటికాయ ముక్కలన్నీ ఇందులో వేసేస్తున్నాను. అయితే నాకు ఉల్లిపాయలు కొంచెం క్రిస్పీగా తగులుతూ ఉంటేనే నచ్చుతుంది. అందుకని నాకు తగినట్టుగా కొంచెం ఒక 70-80% కుక్ అయ్యే వరకు మాత్రమే నేను కుక్ చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అయినా అంతే. నేను ఎవరైనా ఉంటే తప్ప నాకు ఒకదానికి ఎప్పుడైనా వండుకునేటట్టు అయితే కనుక కొంచెం అది హాఫ్ బాయిల్ అలా అయితే నాకు సరిపోతుంది. ఇప్పుడు ఇందులో అరటికాయలు వేసేసుకుని మరి పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా బాగానే ఉంటుంది, లేకపోతే చిన్న ముక్కలైనా పర్లేదు. ఇప్పుడు వేసేసుకుని చక్కగా మ్యాష్ చేసేసుకోండి. మ్యాష్ చేసేసుకొని ఒక్కసారిగా చక్కగా కలిపేసుకుని పైనుంచి కొత్తిమీర చల్లేసి దించేసుకోండి. నిమ్మకాయ పిండుకుని అన్నంలోకైనా చపాతీలోకైనా సరిపోతుంది. మీరు ఒక్క లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.